Hello friends, welcome to TechnoSubstar 1554. ఈరోజు డేట్ 3rd June 2025. ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లు ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ ఇన్ఫినిక్స్ నుంచి. ఇన్ఫినిక్స్ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో వీళ్ళ గేమింగ్ ఫోన్ లాంచ్ చేస్తారు. ఇది 24,000 రూపాయలు పెట్టారు దీని ప్రైస్. దీని పేరు ఇన్ఫినిక్స్ GT30 Pro. దీంట్లో 24,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళేం ఆఫర్ చేస్తున్నారంటే 6.78 ఇంచెస్ 1.5K రెజల్యూషన్తో 144Hz రిఫ్రెష్ రేట్తో AMOLED ప్యానల్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానరు, మీడియాటెక్ డైమండ్సిటీ 8350 ప్రాసెసరు. ఇది మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ ఆ పర్టికులర్ బడ్జెట్లో. ఇంకా రెండు మూడు ఫోన్లలో కూడా మనం చూసాం ఇంత ముందు కూడా. అండ్ దీంట్లో మీకు బ్యాక్ సైడ్ 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, అలాగే మీకు రెండోది 8 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా, 5550 mAh బ్యాటరీ, అలాగే మీకు 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో 24,000 రూపాయల బడ్జెట్లో ఇన్ఫినిక్స్కి మార్కెట్ ఉందా లేదా అంటే, సో ఇది గేమింగ్ ఫోను, కొంచెం గేమింగ్ థీమ్తో తీసుకొచ్చారు. చూస్తారా లేదా అనేది మీరే కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. వీళ్ళకి 10 నుంచి 15,000 రూపాయలు, 10,000 లోపు ఇలాంటి మార్కెట్ అయితే ఉంది. బట్ ఇంతగానో వెళ్తే మాత్రం కొంచెం ఆలోచిస్తారా. అది కాకుండా 5500 mAh బ్యాటరీతో పాటు ఆ పట్ల బడ్జెట్లో మనకి 80 వాట్స్, 67 వాట్స్ ఇలాంటి ఛార్జర్లు కూడా ఉన్నాయి. వీళ్ళు స్టిల్ 45 వాట్స్ ఛార్జరే యూజ్ చేస్తున్నారు. ఇది కొంచెం ఒక డ్రాబ్యాక్ అయితే క్లియర్గా మనకు కనిపిస్తుంది. బెటర్గా వెళ్ళాల్సిందేమో. సో మీకేమలా అనిపించిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో వాళ్ళు సూన్ మన ఇండియాలో ఒప్పో రెనో 14 సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు. సో దీంట్లో టాప్ టైర్ మోడల్ రెనో 14 Pro ప్లస్ ప్రోకి సంబంధించిన ఒక ప్రాసెసర్ కన్ఫర్మేషన్ అయితే ఈరోజు మనకి ఆన్లైన్లో లీక్ అయిపోయింది. దీంట్లో వాడబోతున్న ప్రాసెసర్ మీడియాటెక్ డైమండ్సిటీ 850 ప్రాసెసర్ని యూజ్ చేయబోతున్నారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇది 40,000 రూపాయల బడ్జెట్లోకి వెళ్ళిపోద్ది ఒప్పో నుంచి. బికాస్ దీంట్లో కెమెరాలు చాలా బాగుంటాయి. రెనో 14 సిరీస్ అంటే, రెనో సిరీస్ అంటే కెమెరాలు చాలా మిడ్ రేంజ్లో చాలా పవర్ఫుల్ కెమెరాస్ ఉంటాయి. బట్ వీళ్ళు కూడా కొంచెం ప్రైస్ కూడా ఎక్కువగా పెడతా ఉంటారు. సో 40,000 రూపాయల బడ్జెట్లో ఈ ప్రాసెసర్తో మీరు ఫోన్ చూస్తారా లేదా అనేది కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ క్వాంటమ్ టెక్నాలజీస్ నుంచి. ఈ నెక్స్ట్ క్వాంటమ్ టెక్నాలజీస్ అనేవి మాధవ్ సేత్ గారు ఉన్నారు కదా, ఇంతకుముందు రియల్మీలో ఉన్నారు, తర్వాత ఆల్కాటెల్, అంతకుముందు హానర్లో ఉన్నారు. సో ఇప్పుడు ఆయన ఇంకో కొత్త బ్రాండ్ కూడా పెడుతున్నారు. దీని పేరే నెక్స్ట్ క్వాంటమ్ టెక్నాలజీస్. సో ఈ బ్రాండ్ నుంచి మనకి 1 లేదా 2 ఫోన్స్ ఈ మంత్లో కానీ జూలై మంత్లో కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలా పర్టికులర్గా ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్న టాపిక్ ఏంటి, ఏఐ. ఈ ఏఐ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ AI ప్లస్ అనే టెక్నాలజీని దీంట్లో ఇంక్లూడ్ చేస్తూ, అంటే ఎవరు ఆఫర్ చేయని AI ఫీచర్స్ అన్నీ కూడా ఈ ఫోన్స్లో ఉంటాయని వీళ్ళు ఇండైరెక్ట్గా చెప్తున్నారనమాట. అండ్ వీళ్ళ బ్రాండ్ నుంచి ఒక ఫోన్ ఈరోజు ఆన్లైన్లో టెస్టింగ్ కండిషన్లో ఉన్నది లీక్ అయిపోయింది. బ్యాక్ సైడ్ ప్యానల్ చూస్తే మీకు 2 కెమెరాలు ఉంది, జస్ట్ లైక్ మోటరోలా ఫోన్స్ లాంటి డిజైన్తో కనిపిస్తుంది. అలాగే AI ప్లస్ బ్రాండింగ్ కనిపిస్తుంది. కింద వైట్ పేపర్ మీద స్టిక్కర్ ఉంది. ఆ స్టిక్కర్లో నోవా 2 5G అని అక్కడ మనకి రాస్తుంది. 8GB 128GB అక్కడ మనకి మెన్షన్ చేసి కూడా ఉంది. ఇది నోవా 2 అంటున్నారు. బట్ వీళ్ళు నెక్స్ట్ క్వాంటమ్ టెక్నాలజీస్ నుంచి రాబోతున్న ఫస్ట్ ఫోను మరి నోవా 1 ఉందా లేదా అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ మనం దీన్ని చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ జూన్ 9వ తారీఖు నుంచి మనకి WWDC 2025ని కండక్ట్ చేయబోతుంది కదా, వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్. అంటే ఈ సంవత్సరం యాపిల్ నుంచి రాబోతున్న నెక్స్ట్ టెక్నాలజీస్ మొత్తం కూడా వీళ్ళు ఇక్కడ అనౌన్స్ చేస్తారు. పర్టికులర్గా ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా అక్కడ అనౌన్స్ చేస్తారు. లైక్ మీకు iOS, macOS, అలాగే WatchOS, iPad OS ఇలాంటి అన్ని ఓఎస్లు దాంట్లో మనకి అనౌన్స్ చేస్తారు కదా. సో ఈ ఓఎస్లో ఇప్పుడు పర్టికులర్గా మనకి iOS నెక్స్ట్ జనరేషన్ పేరును మాత్రం మార్చబోతున్నట్టు ఒక 15 రోజుల నుంచి మనకి డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి కదా. సో దాంట్లో భాగంగా ఈరోజు కొన్ని స్క్రీన్ షాట్లు కూడా లీక్ అయిపోయినాయి. ఈ లీక్ అయిపోయిన స్క్రీన్ షాట్లు ఒకసారి అబ్జర్వ్ చేస్తే చాలా వియర్డ్గా వింతగా ఉంది యూజర్ ఇంటర్ఫేస్ మొత్తం కూడా. సో ఈ iOS నెక్స్ట్ జనరేషన్ పేరు iOS 26 అనమాట. అంటే వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఆ ఇయర్కి సంబంధించిన నెంబరింగ్తోనే వెళ్దామని ఆలోచనలో ఉన్నారు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అది 25లోనే లాంచ్ కాబోతుంది. 2025 కదా ఇప్పుడు ప్రజెంట్ మనం ఉంది. అంటే నెక్స్ట్ ఇయర్ వరకు మరి వెయిట్ చేయాలి మరి ఈ నెంబర్ కోసం అనేది చూడాలి. కొంచెం వియర్డ్గా ఉంది. UI కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ కూడా మనకి యాపిల్ నుంచే. వాట్సాప్ ప్రజెంట్గా కొన్ని మోడల్స్లో ఇక జూన్ 1వ తారీఖు నుంచి పనిచేయదు. ఆల్రెడీ జూన్ 1 అయిపోయింది. సో ఈ మోడల్స్ ఏంటంటే iPhone 5s, iPhone 6 అలాగే iPhone 6 Plus ఈ 3 మోడల్స్ ఎవరైనా వాడుతుంటే వాళ్ళకి ఇక మీద వాట్సాప్ పనిచేయదట. సో మీలో ఇంకా ఎవరైనా ఈ మోడల్స్ వాడుతున్నారా లేదా కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి రాబోతున్న నెక్స్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్. వీళ్ళు కంప్లీట్ ఫ్లాగ్షిప్ ఫోన్ అంటున్నారు కదా, నథింగ్ ఫోన్ 3. ఇక మీద దాంట్లో బ్యాక్ సైడ్ మీకు ఆ జాతరల ఎఫెక్ట్ ఏమీ ఉండదని చెప్పారు.
అండ్ ఈ జాతరల ఎఫెక్ట్ని రీప్లేస్ చేస్తూ ఇంకొక కొత్త జాతర రాబోతుంది. ఇదే డాట్ మ్యాట్రిక్స్ టెక్నాలజీ లేదంటే డాట్స్ అనమాట. డాట్స్ ఉంటాయి అనమాట, బ్యాక్ సైడ్ మొత్తం డాట్స్ ఉంటే మామూలుగా ఉండదు కదా. సో డాట్స్ పెడుతున్నారు వీళ్ళు. నెంబర్ 3 అనేది డాట్స్లో వస్తుంది మరి. సో డాట్స్ ఉంటే మామూలుగా ఉండదు కూడా, అది కూడా విషయం, అది కూడా కరెక్టే. సో ఇది ఇప్పుడు వీళ్ళు దీనికి సంబంధించిన ప్రైస్ అనేది లీక్ అయిపోయింది. ఈ ప్రైస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది యూఎస్ ప్రైస్, యూఎస్డీలో ఉంది. 799 ఉంటుందంట, యూఎస్డీ 799 అంటే నియర్లీ 65,000. బట్ ఇంపోర్ట్ ట్యాక్స్లు అవి ఇవి ఉంటాయి కదా. సో అవన్నీ కలుపుకుంటే మన ఇండియాలో అంటే ఒక 100 రూపాయలు వేసుకోవాలి ఒక్కొక్క డాలర్కి, అంటే 80,000 రూపాయలు ఉండబోతుంది అనమాట. సో నథింగ్ నుంచి 80,000 రూపాయలు లేదంటే 70 నుంచి 80,000 రూపాయల బడ్జెట్లో ఫోన్ వస్తే తీసుకుంటారా లేదా కింద కామెంట్లో ఖచ్చితంగా రండి. నథింగ్ ఫోన్ 3 అనేది మనకి జూలై మంత్లో లాంచ్ కూడా కాబోతుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ అఫీషియల్ వెబ్సైట్లో ప్రజెంట్గా 12,000 రూపాయలు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తున్నారు డిఫరెంట్ కార్డ్స్ మీద. S25 అల్ట్రా కొనాలని అనుకుంటే సో అంటే మీకు ఒక 12,000 రూపాయలు డైరెక్ట్గా డిస్కౌంట్ అయితే వస్తుంది. బట్ పర్టికులర్గా శాంసంగ్ ఫోన్స్కి, శాంసంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్కి, వివో ఫ్లాగ్షిప్ ఫోన్స్ అంటే X సిరీస్ ఫోన్స్కి నన్ను అడిగితే ఆన్లైన్లో కొనటం కంటే ఆఫ్లైన్లో కొనటం చాలా ఉత్తమం అని నేను అంటాను. ఎందుకంటే మీకు ఆఫ్లైన్లో చాలా మంచి ఆఫర్స్ వస్తూ ఉంటాయి, ఈవెన్ S25 అల్ట్రాకి కూడా. సో ఒకవేళ మీరు S25 అల్ట్రా కానీ ప్లాన్ చేసుకుంటే ఇక్కడ ప్రైస్ చూడండి. ఫస్ట్ శాంసంగ్ వెబ్సైట్లో ఇప్పుడు కార్డ్ ఆఫర్ ఇవన్నీ కలుపుకుంటే ఎంత వస్తుందో చూడండి, అమెజాన్లో చూడండి, ఫ్లిప్కార్ట్లో చూడండి, క్రోమాలో చూడండి. ఆఫ్లైన్లో చెక్ చేసుకోండి. మీకు నియర్ బై ఉన్న పెద్ద మొబైల్ షాప్స్ ఉంటారు, రీటైలర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర చూడండి. వాళ్ళు ఇంకా బెటర్ డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తారని నేనైతే స్టిల్ నమ్ముతున్నాను. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రాయండి. అంటే ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో కూడా మీకు ఒక సూపర్ 2 డీల్స్ చెప్తాను. దాంట్లో వెరీ ఫస్ట్ ఇది రిక్వైర్మెంట్ అంటే అర్జెంట్గా లూట్ చేయండి. LG 1.5 టన్ 3 స్టార్ 2025 మోడలు ఏకంగా భయంకరమైన డిస్కౌంట్లో అవైలబుల్గా ఉంది. ఇది రెగ్యులర్గా 36, 37, 35,000 రూపాయల బడ్జెట్లో ఉంటుంది. నాకు తెలిసి ఇదే లోయెస్ట్ అనుకుంటే 28,790 రూపాయలకి వస్తుంది విత్ సూపర్ కాయిన్స్ అలాగే విత్ కార్డ్ ఆఫర్. ఇవి 2 అప్లై చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఫ్లిప్కార్ట్లో ఈ 2 అప్లై చేస్తే ఇంత డిస్కౌంట్ అయితే వస్తుంది. ఒకవేళ కావాలనుకుంటే ఒక లుక్ అయితే ఉంది. ది బెస్ట్ ప్రైస్ అని చెప్తాను. మంచి బ్రాండ్, టాప్ బ్రాండ్ నుంచి మంచి చేసి. అండ్ ఇంకోటి మీకు హెయిర్ బ్రాండ్కి సంబంధించిన 1.5 టన్ 4 స్టార్ కూడా అమెజాన్లో అరౌండ్ 31,000కేమో వస్తుంది. ఇది కూడా మంచి డీలే. బట్ నన్ను అడిగితే ఏసీ ఎల్జీది ది బెస్ట్ అని చెప్తాను. సర్వీస్ కానీ, పెర్ఫార్మెన్స్ కానీ, ఫీచర్స్ కానీ అన్ని దాంట్లో బాగుంటే దాని మీద ఒక లుక్ అయితే వేయండి. చాలా బెస్ట్ డీల్. అంటే ఈరోజు యాప్ ఆఫ్ ది డే కూడా మీకు ఒక మంచి యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఈరోజు నేను మీకు మొత్తం ఒక 8 టెక్ న్యూస్లు, 2 డీల్స్ అలాగే ఒక యాప్ ఆఫ్ ది డే కూడా కవర్ చేశాను. దీంట్లో ఏది బాగా నచ్చిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇవి టెక్ న్యూస్ ఈరోజు. వీడియోస్ లైక్ చేయండి, కొత్త వాళ్ళకి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఒక 10 మందికి ఈ వీడియోని షేర్ చేసి ఒక 10 సబ్స్క్రైబర్లు ఇంప్రూవ్ చేయండి. ఛానల్ కొంచెం ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.